హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మనసు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు. సో నేనైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు మా అమ్మ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. సో దేవుని దగ్గర అయితే మొత్తం అన్నీ అరేంజ్ చేసేసి నేనైతే వెళ్ళిపోయాను రెడీ అవ్వడానికి అయితే. సో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ మా సైడ్ అందరూ ఇంతే, చాలా సింపుల్గా చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం. సో ఇది అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి సో టెంపుల్స్ కూడా తిరిగేసి వస్తామన్నమాట. సో మా అమ్మ అయితే ఈరోజు ప్రసాదం కింద పులిహోర అండ్ అలాగే శనగలు, వడపప్పు, పాయసం, చలివిడి, వడపప్పు అండ్ అలాగే పరమాన్నం అయితే చేసిందనమాట. సో అమ్మవారికి ఇష్టమైనవి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. సో లైక్ చేస్తే మన వీడియో మరింత మందికి కొంత షేర్ అవుతుంది అనమాట. ఇంకా వచ్చేవన్నీ ఫెస్టివల్సే కదండి. సో నెక్స్ట్ కృష్ణాష్టమి అండ్ అలాగే వినాయక చవితి. సో వచ్చేవన్నీ ఇంకా ఫెస్టివల్సే. సో అందరూ బిజీగా ఉంటారనమాట. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. సో శారీ కట్టుకుని. సో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు సెట్ అయిందో లేదో అనేసి. సో నేనైతే ఈసారి ఇలా రెడీ అయ్యాను వరలక్ష్మి వ్రతానికి అయితే. సో నేను కూడా పూజ చేసేసుకుని, సో అక్కడ ఇద్దరు కూర్చోడానికి అవ్వదనమాట. సో అందుకని చెప్పేసి మా అమ్మ పూజ అయిపోయిన తర్వాత నేను కూడా కూర్చొని అమ్మవారికి అయితే పూజ చేసేసాను అనమాట. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మొత్తం వెనకాల మా విష్ణు మా హర్ష వాళ్ళు టీవీ పెట్టేసి బొమ్మలు పెట్టేశారనమాట. నేను అది చూసుకోలేదు. సో మొత్తం అంతా అవే వచ్చేసినాయి వాయిస్. సో డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి సో వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో నేను కూడా అమ్మవారిని అయితే కొలుచుకొని, మా అమ్మ అయితే శారీ పెట్టుకుంది, చూస్తున్నారు కదా. సో పక్కన శారీ అండ్ అలాగే మొత్తం ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడే పూజ రూమ్ వచ్చింది యాక్చువల్గా అయితే ఇంటి ప్లాన్లో. సో అందుకని చెప్పేసి ఇక్కడే పూజ రూమ్ అయితే అరేంజ్ చేసుకున్నాం మేము. సో మీకు ఎలా అనిపించింది? బాగుందా బాగాలేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళ ఇంటికి అండ్ అలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికి అయితే వెళ్ళాము మేము. ఎవ్రీ ఇయర్ ఇంతే అనమాట. మా పెద్దమ్మ, ఆంటీ అండ్ అలాగే మా అమ్మ, వీళ్ళు ముగ్గురే ఉంటారు. సో ఇంకెవరు ఉండరు అనమాట, తక్కువ. మా సైడ్ పూజలు చేసేవాళ్ళు వీళ్ళే. సో ఇంకా నా పూజ అయితే అయిపోయింది. సో చాలా బాగా జరిగింది పూజ. ఆ రోజంతా చాలా బాగా జరిగింది అనమాట. సో ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇంకా ఇవ్వలేదు. సో ఆ తర్వాత గోపూజ అయితే చేసామన్నమాట. సో మా ఊళ్ళకి సో పూజ చేసుకుని బొట్ట ఎండి పెట్టి పూజ చేసుకున్నాము. సో ఇది ఉంది కదా బ్లాక్ది, అది పొడిచేస్తుందండి. అసలు చిన్నప్పటి నుంచి పొడుస్తూనే ఉంది అది. సో అదైతే చాలా క్యూట్గా ఉంటుంది ఆ బ్లాక్. అస్సలు పొడవని కూడా పొడవదు, చాలా మంచిది ఇది అయితే. ఇలాంటి ఆవు ఒక్కటి ఉంటే చాలండి ఇంటికి, చాలా బాగుంటుంది తెలుసా. మాకు ఈ ఆవులు ఉన్నందువల్లే ఇంటికి కాలో ఏమో తెలీదు, చాలా బాగుంటాయి. మీకు ఒకటి చెప్తాను. మా ఆవు పాలు ఇస్తుంది కదా, ఆ పాలు అది కొన్ని ఇచ్చినా సరే అవి రోజంతా సరిపోతాయండి. అదేంటో తెలీదు. అండ్ అలాగే బయట ప్యాకెట్ తెచ్చుకుంటే అవి 2 నిమిషాల్లో అయిపోతాయి పాలు, అదేంటో తెలియదు. అదే మా ఆవు పాలు అది గ్లాసుడు ఇచ్చినా సరే అవి రోజంతా వస్తాయన్నమాట. మరి అందులో ఏముందో తెలియదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకైతే అలానే అనిపిస్తుంది.
సో ఆవునైతే అమ్మడానికి లేదు. సో దాన్ని అయితే పెళ్లి చేసామన్నమాట. సో అందుకని అది ఇంట్లోనే ఉండాలి, అందుకే దాన్ని అయితే ఉంచేసామన్నమాట. దానికి పుట్టిన ఆవులే ఆ 2. సో ఇంకా అమ్మ అయితే హారతి ఇచ్చేసి పూజ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి హారతి అయితే తీసుకోవడానికి వెళ్ళిపోయాం, వాయినం తీసుకోవడానికి వెళ్ళిపోయాం. ఏంటంటే వాయినం తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. తీసేయండి చెప్పమ్మ, వీడియోలో ఒక్కరు చెప్పమ్మ చూడండి మీరు. ఇక్కడ కూడా అదే జరిగిందండి. మంచిగా వాయిస్ లేకుండా చెప్పేద్దాం అనుకున్నా, బట్ అక్కడ కూడా మ్యూజిక్ ఉండిపోయింది, చూసుకోలేదు. పక్కన ఆంటీ ఫోన్ పెట్టేసి సాంగ్స్ పెట్టారనమాట, లక్ష్మీదేవి. సో అది నేను చూడలేదు, రికార్డ్ అయిపోయినాయి. సో అది పెడితే కాపీ రైట్ కదా, సో అందుకని చెప్పేసి మళ్ళీ దానికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. సో ఆంటీ అయితే ఇలా చేసుకున్నారు పూజ అయితే, చాలా బాగుంది కదా. సా ఆ పట్టమై లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఆంటీ పెళ్ళి ముందు నుంచి ఉందంట. సో అప్పటి నుంచి దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారంట మావయ్య ఆంటీ, అవి చెప్తున్నారు ఆంటీ. ఇంకా ఆంటీ అయితే మా అమ్మకి వాయినం అయితే ఇస్తున్నారు. మ్యూజిక్ వల్ల వాయిస్ ఏం లేకుండా పోయింది. ఆ తర్వాత నేను నాకు కూడా వాయినం ఇస్తున్నాను అనమాట. సో నేనైతే శారీ ఎలా ఉంది అని అడుగుతున్నాను. ఆంటీ అయితే ఎప్పుడప్పుడు కడుతూ ఉండాలి, అప్పుడే అలవాటు అయిద్దని చెప్తున్నారు ఆంటీ. చాలా బాగా అనిపించింది వాయినం తీసుకోవడానికి వెళ్తే. ఏమని దీవించుంటారో మీరు గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత మేము ఇంకా కొంతసేపు మాట్లాడుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ అలాగే మా ఇంటి పక్కనే కదా, సో ఆ తర్వాత సాయంత్రం టెంపుల్కి వెళ్దాలా లేదా అనేసి మాట్లాడుకుంటున్నారు మా అమ్మ ఆంటీ. సో అవన్నీ చాలా ఫన్ ఉండే, కానీ మ్యూజిక్ వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. నేను ఆంటీ ఇలా స్టిల్స్ దిగామన్నమాట. సో ఆ తర్వాత ఆంటీ ఇంకా మా పెద్దమ్మ మా ఇంటికి వచ్చారు వాయినం తీసుకోవడానికి అయితే, చూసేయండి. ఎన్నెట్టుకోలేదా వచ్చేసింది. ఇటు వాన చలి కొట్టదు కదా, కానీ పెద్ద పెద్ద బరకలు బాగానే కట్టి కన్నా అంతేలే, పర్లేదు, ఏమవుతుంది అలాగే ఉండాలి. ఏంటి ఆ ఫోన్ ఇస్తే వచ్చాడు ఇప్పుడు, లేదా అదే మా ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మా అమ్మకైతే వాయినం ఇస్తాను మా పెద్దమ్మ. సో మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ అయితే వాయినం తీసేసుకుంది. సో మా పెద్దమ్మ ఎలా డెకరేట్ చేసింది పూజ రూమ్ అనేది చూపిస్తాను. నాకు కూడా బొట్టు పెడుతుంది అనమాట. సో ఇలా మా పెద్దమ్మ అయితే డెకరేట్ చేసుకుందాను. మా పెద్దమ్మ పూజ రూము ఇప్పుడే ఇలా ఉండదండి, ఎప్పుడు ఇలానే ఉంటుంది, పువ్వులతో కలకలాడుతూ. ఇప్పుడు అసలు పొద్దున్నే పువ్వులు కోసేసి పెడతాడనమాట మా పెదనాన్న. సో ఎవ్రీడే ఇలానే ఉంటుంది మా పెద్దమ్మ పూజ రూము. చూసారు కదా, మా పెద్దమ్మ అయితే ఇలా డెకరేట్ చేసుకుని శారీ అవన్నీ పెట్టుకుందనమాట. ఆ తర్వాత మేము సాయంత్రం మా ఊర్లో ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ పూజ వాయినాలు తీసుకోవడం ఎన్నిటితో టైం వచ్చేసి 12:31 అయిపోయిందనమాట. సో ఇంకా వెళ్ళడం ఎందుకులా అని చెప్పేసి ఇంకా నైట్ వెళ్ళామన్నమాట 6కి అలాగా. సో అప్పటికే చీకటి అయిపోయింది. సో ఇంకా గుడికి వెళ్ళి కొబ్బరికాయ ఇవన్నీ కొట్టేసి ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాం అనమాట.
సో కొబ్బరికాయ నాకు ఆంటీకి సేమ్ ఒకలానే పగిలింది అనమాట. అది చెప్పుకుని నవ్వుకుంటున్నాము. పోన్లీ ఏదైనా అమ్మవారికే కదా అంటున్నారు ఆంటీ. సో అమ్మవారు అయితే ఎంత బాగున్నారో చూసారు కదండి. సో చూడడానికి వండుకొని చాలదనమాట, అంత కనకలాడుతూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం. సో అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది టెంపుల్కి అయితే. సో మీకు ఎలా అనిపించింది అమ్మవారిని చూసినప్పుడు? ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. సో ప్రసాదం ఇచ్చారు శనగలు. మా వాడు అక్కడే ఓపెన్ చేసేసి తినేస్తున్నాడు అనమాట. తినేయని చెప్తున్నాను. సో ఇవైతే తాళ్ళు అనమాట. సో అమ్మవారి దగ్గర పూజ చేసి అవి ఇస్తారు, అక్కడ కడతారు అండ్ ఇంటికి కూడా ఇస్తారనమాట. సో ఇంకా మేమైతే వేరే గుడికి వెళ్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే ఇక్కడ ఇది వచ్చేసి మా ఊరి గ్రామ దేవతలు కూడా గుడికి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా. సో ఖాళీగా ఉంది, ఎవరూ లేరు. సో మేమే ఉన్నాము. బాగా అనిపించింది, ప్రశాంతంగా ఉందన్నమాట గుళ్ళో అమ్మవారిని చూస్తుంటే. ఇంకా మేమే లోపలికి వెళ్ళి అమ్మవార్లకు పూజ అయితే చేసామన్నమాట. సో ఎవరూ లేరు కదా, ఇంక మమ్మల్ని లోపలికి వెళ్ళి పూజ చేసుకోమన్నారు. సో ఇంకా మేము లోపలికి వెళ్ళి అమ్మవారిని దగ్గరుండి ముట్టుకుని అమ్మవారికి అయితే పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి దండం అయితే పెట్టుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఆ గర్భగుడిలోకి వెళ్తుంటే. చూసారు కదా, ఎప్పుడు వెళ్ళినా బయట నుంచి వచ్చేసేవాళ్ళం అన్నట్టు. అంటే క్రౌడ్ ఉండేది. ఎవ్రీ టైం ఏదో ఒక ఫెస్టివల్ రోజునో దేని రోజునో వెళ్ళడం వల్ల లోపలికి వెళ్ళడానికి ఉండేది కాదు. సో ఈసారి నైట్ వెళ్ళడం వల్ల చాలా ఖాళీగా ఉంది, ఎవరూ లేరు కూడా. ఒక ఆయన ఉన్నారు, కూర్చున్నారు. సో మేమే వెళ్ళి అమ్మవారికి పూలు పళ్ళు అన్నీ ఇచ్చేసి సో దండం పెట్టుకుని అయితే వచ్చామన్నమాట. సో ఇదండి. సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తూ ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీద అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.